మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మిత్రులు అడుగుతున్నారు ప్రాస్టేట్ గ్రంథి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని. ఈ బొమ్మలో మీరు చూడొచ్చు, ఇవి 2 కిడ్నీలు. ఇక్కడ నుంచి ఈ గొట్టాల ద్వారా యూరిన్ వచ్చి ఇక్కడ పడుతుంది. ఈ గొట్టాలను యూరెటర్స్ అంటారు, ఇది బ్లాడర్ అంటాం. దీని కింద మనకు ఒక బొంగరంలాగా ట్రయాంగులర్ పింక్ది కనబడుతుంది. ఇది ప్రాస్టేట్ గ్రంథి. ఈ ప్రాస్టేట్ గ్రంథి ఈ యురెత్రా చుట్టూ ఉంటుంది. దీంట్లో నుంచి యూరిన్ ఇలా వస్తూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ గ్రంథి ఇవి చాలా విచిత్రమైంది. సామాన్యంగా ఎంత మంచి మస్కులర్ పర్సన్ కూడా కొంత వయసు వచ్చిన తర్వాత మజిల్స్ వేలాడుతుంటాయి. ఈవెన్ రెగ్యులర్స్ కూడా ఇక్కడ ఈ మజిల్ ఇలా వేలాడుతూ ఉంటుంది. అంటే ఆ మజిల్ ఎట్రఫీ అయిపోతుంది, తగ్గిపోతుంది, దాని శక్తి తగ్గిపోతుంది. శరీరంలో చెంపలను వేలాడుతుంటాయి, కిందికి రాలుతూ ఉంటాయి, చెంపలు కిందికి వచ్చేస్తుంటాయి, వెంట్రుకలు తెల్లబడుతుంటాయి. ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ప్రాస్టేట్ గ్రంథి ఒకటే పెరుగుతుంది. అది సుమారుగా 50-55 ఏళ్ల నుంచి పెరుగుదల స్టార్ట్ అవుతుంది. అన్నిటికేమో తగ్గిపోతుంటుంది, శరీరంలో పటుత్వం తగ్గిపోతుంటుంది, మిగతా అన్ని విషయాల్లో తగ్గిపోతుంటాయి. ఎటొచ్చి ప్రాస్టేట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ పెరగడం వల్ల మొదట్లో ఫ్రీక్వెంట్గా మూత్రం చేయాల్సి రావడము, రాత్రిళ్ళు చాలాసార్లు నిద్రలోంచి లేచి రావడము, లేదా ఒక్కొక్కసారి వెళ్ళి బాత్రూంలో నిల్చున్న తర్వాత మూత్రం రాకపోవడము, స్టార్టింగ్ ట్రబుల్స్, లేదా పోస్తూ ఉండగానే సడన్గా ఆగిపోయిన ఫీలింగు, మూత్రం పోసి వచ్చిన తర్వాత మళ్ళీ పోవాలన్న ఫీలింగ్ రావడం, ఇట్లాంటి రకరకాలైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్. ఎవరైతే రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటారో వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కనీసం వారానికి 2 సార్లు ఎవరైతే శృంగారం చేస్తారో వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఒకటి ఏజ్ రిలేటెడ్, రెండోదేమో లైఫ్ స్టైల్. చాలామంది అనుకుంటారు బ్రహ్మచర్యం, సన్యాసం తీసుకున్నాం, బ్రహ్మచర్యంగా ఉండవు, చాలా నిష్ఠగా ఉంటే అస్ఖలిత బ్రహ్మచారి అంటారు. స్ఖలనం అంటే కదిలిపోవడం. సో అస్ఖలిత బ్రహ్మచారి వీడు చాలా గొప్పవాడు అనుకుంటారు, కానీ అతనికి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రెగ్యులర్గా శృంగారం చేయండి. వయసు వచ్చిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా టోటల్ పిఎస్ఏ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకోండి. దానివల్ల ప్రాస్టేట్ పెరుగుతోందా, ప్రాస్టేట్లో క్యాన్సర్ లక్షణాలు ఏమైనా వస్తున్నాయో తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం న్యూస్ ఐటమ్ చదివాం. జో బైడెన్ అని ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మరి అమెరికన్ ప్రెసిడెంట్కు ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు కూడా దే మిస్డ్ ద డయాగ్నోసిస్. అతనికి బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చిందని మనం న్యూస్లో చదివాం. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ 2 రకాలు ఉంటుంది. ఒకటేమో ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది, వితిన్ 6 months అతనికి ఆల్మోస్ట్ డెత్ వస్తుంది, లేదా సెకండరీస్ వచ్చేసి చాలా ర్యాపిడ్గా డ్రామాటిక్గా. కొద్ది రకాలైనటువంటి ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఏమో స్లో గ్రోయింగ్, 10 years 20 years కూడా అది దాని మేనిఫెస్టేషన్స్ తక్కువ ఉంటాయి. ఎవరికైతే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పిఎస్ఏ మోర్ దెన్ 4 ఉంటుందో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. సామాన్యంగా ఈ ప్రాస్టేట్కు ఇన్ఫెక్షన్ అదో వస్తే ఒక్కొక్కసారి 30 కూడా పిఎస్ఏ రావచ్చు, కానీ అరౌండ్ 10-12 ఇలా ఉన్న వాళ్ళలో క్యాన్సర్ లక్షణాలు చాలా ఉంటాయి. కనుక ఎవ్రీ ఇయర్ ప్రతి ఏటా వాళ్ళ బర్త్డే నాడు ఒకసారి షుగరు, రెండోది ప్రాస్టేట్ మగపిల్లలందరూ చేయించుకోవాలి. యూరిన్ పోయకుండా ఆపినప్పుడు ఈ బ్లాడర్లో ఉన్న యూరిన్ రివర్స్లో యూరెటర్లోకి ఎంటర్ అయిపోయి ఈ యూరెటర్స్ డ్యామేజ్ అయిపోయి ఒక్కోసారి కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఈ యూరిన్ ఆపుకునే సమస్య మన దేశంలో ఎక్కువ వరకు లేడీస్కు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళకి ఏంటంటే కేర్లెస్, వాడికి మూత్రం వచ్చిందంటే రోడ్డు మధ్యలో అయినా రోడ్డు పక్కన చిన్న చెట్టో గుట్టనో చూసుకొని దానికి పోస్తూ ఉంటాడు. అదే అమ్మాయిలు అలా చేయరు, వాళ్ళు గంటలైనా పాపం కష్టపడి ఓర్చుకుంటారు. ఇవన్నీ గమనించే మన ప్రస్తుత గవర్నమెంటు ప్రతి రోడ్డు మీద ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా కంపల్సరీగా టాయిలెట్స్ పెట్టాలి అని ఒక రూల్ పెట్టారు. అప్పటి నుంచి రోడ్ మీద వెళ్ళడానికి కొంత కంఫర్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అమ్మాయిలు అవస్థ పడుతూ ఉంటారు. హప్పుకోవడం వల్ల యూరిన్ పైకి వెళ్ళి ఆ కిడ్నీలకు డ్యామేజ్ అయిపోయి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం దాకా కూడా రావచ్చు. ఫెయిల్ అయ్యే కన్నా ముందు చాలాసార్లు ఇన్ఫెక్షన్ రావడము, నొప్పి రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక యూరిన్ వచ్చినప్పుడు పోయండి, మొహమాట పడకండి. చెడ్డ జాగాలో మూత్రం పోస్తే మీకు ఏమి వ్యాధులు రావు. అమ్మాయిలకు ఇదొక కూడా ఉంటుంది. నీట్గా లేకపోతే ఆ బాత్రూమ్ కూడా వెళ్ళరు. బాత్రూంలో అడుగున ఉన్నటువంటి బ్యాక్టీరియా ఈ మూత్రం పోసే నీటి ద్వారా పైకి వచ్చి బ్యాక్టీరియా ఈమెకు టచ్ కావు. కనుక
ధైర్యంగా మూత్రం పాస్ చేయండి. శరీరానికి శరీరం తగిలినప్పుడు కానీ, శరీరానికి కమోడ్స్ తగిలినప్పుడు కానీ బ్యాక్టీరియా అంటే అవకాశం ఉంటుంది. అంతేగాని మూత్రం పాస్ చేయడం వల్ల రాదు. కనుక మీరు నిరభ్యంతరంగా ఎక్కడైనా వీలైతే అక్కడ ప్రైవసీ చూసుకొని మూత్రం పాస్ చేసేందుకు ప్రయత్నం చేయండి.